అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ శంకర్జీ ఆయన ఒబరాయ్ హోటల్స్లో గడిచిన 4 దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఒబరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఒబరాయ్ హోటల్స్కి. అదేవిధంగా వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు వారు, ఆయన ఒబరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి. వారితో పాటు ఇంకొకరు వచ్చారు. మొత్తం 3 టీం, శంకర్జీ గారు, వినోద్ గారు, అదేవిధంగా మరొకరు, 3 కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకల లంకని అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కోరాం, మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకల లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్ లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకు ముందే చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మీరు చూసి, సైట్ చూసి, ఆ సైట్ ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ రోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం. పెద్దలు విజయ్ చౌదరి గారు ఈ ప్రాంతం మీద కానీ, ఈ పిచ్చుకల లంక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద గారు, కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్ గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే, అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు, ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ద్రాక్షారామం కానీ, పిఠాపురం కానివ్వండి, భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి, ఇవి ఉన్నాయి. ఒక పక్కన అన్నవరం ఉంది. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవళేశ్వరంలో ఉంది. అంతర్వేదిలోనేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సాధారణంగా పిచ్చుకల లంక అనేది చాలా ప్రకృతిసిద్ధంగా, సహజసిద్ధంగా మనకి అందరికి ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం. దీన్ని అభివృద్ధి పరచడానికి ఒబరాయ్ గ్రూప్ ముందుకు రావడం, ఈనాడు వారి సైట్ విజిట్కి రావడం చాలా ముదాహం. మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని టూరిజంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజం అనివ్వండి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఎకో టూరిజం అనివ్వండి, ఫారెస్ట్ ఉంది, బారెడుమిల్లి, రంపచోడవరం, చాలా చోట్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే మనకి గోదావరి ఉంది, సముద్రం ఉంది, ఇంకా చాలా కాలువలు ఉన్నాయి, కేరళ తరదన్ని అందాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పూల తోటలు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతంలో కంటే రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు జిల్లాల్లో. ఇదే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక సెంటర్ లొకేటెడ్ ప్రాంతంగా, ఒక హబ్ లాగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అనేక రకాల, ఇక్కడ కన్వెన్షన్ కానివ్వండి, లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి, లేదా విల్లాస్ కానివ్వండి, లేదా ఒక ఈ యొక్క హెర్బల్ కింద ఒక కొంతమంది ప్రాంతాన్ని మెడికల్ గా, ఆయుర్వేదం ఇటువంటివి కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దీన్ని ఒక మంచి ఒక టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసినప్పుడు, లేదా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, బోట్ షేకర్లు కానివ్వండి, చాలా రకరకాలుగా, ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ప్రజలందరికీ కూడా సరైన ఎంటర్టైన్మెంట్ లేదు.
చాలా ఇతర ప్రాంతాలు పోతున్నారు. కర్ణాటకకో లేదా తమిళనాడుకో లేదా కేరళకో టూరిజం అంతా వెళ్ళిపోతుంది. అక్కడ బయట ప్రాంత టూరిజం మనం అట్రాక్ట్ చేయడమే కాకుండా మన స్టేట్ లో ఉన్న టూరిజం మనం ఉన్న ప్రజలకు సంబంధించి టూరిజం పరంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా మన జిల్లాలోని అన్ని రకాల టూరిజాన్ని మేళవించుకుని ఇక్కడ దీన్ని అభివృద్ధి పరచడానికి దీని వైబల్ అవుతుంది. గ్యారంటీగా మంచి పొటెన్షియాలిటీ ఉంది, మంచి వైబిలిటీ ఉంది. ఆ ప్రజలు కూడా కోరుకుంటారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. సరైన మంచి టూరిజం ఎంటర్టైన్మెంట్ కావాలనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఒబరాయ్ గ్రూపులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మంత్రి గారు చెప్పినట్టు అందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అండదండలు అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టి వారు కూడా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూపు ఒబరాయ్ గ్రూప్ అంటే వారికి పూర్తి అవగాహన ఉంటుంది. దీనికి తగ్గట్టుగా వారి యొక్క రూపకల్పన చేస్తే దానికి మేము అందరం కూడా సహకరిస్తామని, ప్రధానంగా ఈ పిచ్చుకలంక ప్రాంతం బొమ్మలంక పంచాయతీకి చెంది ఆత్రేయపురం మండల రెవెన్యూలో కొత్తపేట నియోజకవర్గానికి చెందుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ద్వారా మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఈ యొక్క అభివృద్ధి విషయంలో గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు బుజ్జ చౌదరి గారు, మన కలెక్టర్ గారు అందరూ కూడా పూర్తిగా వారు ఎంతో ఉత్సాహంగా ఈనాడు ఇక్కడికి వచ్చారు. అంటే కారణం ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి, దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని. దానికి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి అండదండలుగా నేను కూడా ఉంటానని, ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.